నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది. రైతు ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేపట్టారని, రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ఆర్బీకే వద్ద రైతన్న మీకోసం ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం సంక్షోభం నుంచి అభివృద్ధివైపు అడుగులు వేస్తోందని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో రైతులు ఇబ్బందులు పడకుండా గత రబీ సీజన్లో ధాన్యం అమ్మిన వెంటనే 24 గంటలలో హమాలీలతో సహా ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందన్నారు. రెండో పంటకు సైతం రైతులు ఇబ్బంది పడకుండా నియోజకవర్గంలో ముఖ్యమంత్రితో మాట్లాడి బఫర్ జోన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్నదాత సుఖీబ్రవ్ ద్వారా 2 విడతల రైతులకు సాయం అందించడం జరిగిందన్నారు. రైతులు వరి పంటే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. అధికారులు రైతులకు అందే పథకాలు, టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలని కోరారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులకు, నాయకులకు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ రావిళ్ల వీరేంద్రనాయుడు, పార్లమెంటరీ కార్యనిర్వాహాధికారి కార్యదర్శి చెంచు కిషోర్ బాబు, మండల అధ్యక్షులు ఏకొల్లు కవన్ రెడ్డి, తెలుగు యువత కదురు చంద్రరెడ్డి, జాఫర్ కెనాల్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ వైస్ చైర్మన్ దేవిరెడ్డి రవీంద్రరెడ్డి, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. వరకు కూడా వాళ్ళ బాధ్యత దీన్ని ముందు కూడా చేయాలని చెప్పి మార్గం ముందు ఈ గంజాయి చెప్తున్నాను. ప్రెస్ వాళ్ళకి నేను చెప్తుంటాను, మీరు పంపించే పోలీస్ స్టేషన్ మీరు అట్టే ఫార్వర్డ్ చేస్తారు. అదే విధంగా గంజాయిని ముందుండాలి. ఏం జరుగుతుందో అందరికంటే కోరుకుంటున్నాను. ఒక రాష్ట్రం, మన రాష్ట్రం ఎక్కడ ఇలా జరుగుతున్నా తప్పకుండా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి పోలీస్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. సీఎం గారు రైతులకి ఒక భరోసా ఇచ్చారు. ఎలాగంటే వాళ్ళ పొలం, అబ్బా మా పొలం మా దగ్గరే ఉంది అనే భరోసా ఇవ్వడం జరిగింది. ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అదేవిధంగా 4000 పెన్షన్ కూడా మనం ఏదైతే చెప్పామో అది చేసుకుంటున్నాం. అలాగే మనకి ఎంతో మంది మత్స్యకార సోదరులున్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మత్స్యకార భరోసా ఇంతకుముందు 10,000 ఇస్తుంటే 20,000 వేట నిషేధ సమయంలో అందరికీ టైంకి అందించడం జరిగింది. అలాగే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వడం జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ఇచ్చాం. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్పౌస్ పెన్షన్స్ దగ్గర నుంచి అవి కూడా ఇచ్చాం. అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని బాగుపరుచుకొని ఒక క్లాస్ కి
ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో మన బిడ్డలకి చదువులు సరిగా వచ్చే విధంగా మన ఎడ్యుకేషన్ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఎంతో సహకరించారు ప్రజలకి. అదే విధంగా మీరే చూస్తుంటారు, మీ రోడ్లో ఎంత గుంతలమై ఉన్నాయో ఇంతకు ముందంతా. ఈ రోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మనం రోడ్లు కూడా వేసుకోగలిగాం. ఇంకా కూడా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఆల్రెడీ పెట్టున్నాను, శాంక్షన్ అవుతాయి. తప్పకుండా ఆ రోడ్లు శాంక్షన్ కోసం పెట్టినాం. పర్మిషన్ రాగానే మనం ఆ రోడ్లు కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకుంటాం. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మనం పెట్టిన రోడ్లన్నీ కూడా తప్పకుండా శాంక్షన్ అవుతాయి. కాకపోతే ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మనం బుచ్చిలో కూడా వైడనింగ్ చేసాం. అక్కడ ఆ రోడ్ కూడా ఇప్పుడే ఎంపీ గారు వెళ్ళి మన ఎన్హెచ్ చైర్మన్ గారితో మాట్లాడి 8 కోట్లతో ఆల్రెడీ దానికి ఆయన చేత ఒప్పించుకున్నారు. సో అది కూడా త్వరలో మనం అది కూడా కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇలాంటి పనులు మనం ఎన్నో చేసుకుంటూ ఉన్నాం. అన్నిటికన్నా ముందు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఎస్సీ ఎస్టీల కాలనీలు కానీ, అదేవిధంగా బీసీ కాలనీలు కానీ, వాటికన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మనం ఏమేమైతే చెప్పామో వాటికన్నిటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా సహకరిస్తున్నారు. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. దీనికి అంతటికీ నాకు డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతు సోదరులందరూ కూడా నాకు అండగా ఉంటారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఇంత వర్షంలో కూడా వచ్చిన రైతు సోదరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు కూడా మరీ చెప్తున్నాను, ఈ ఆర్ఎస్టీ సిస్టమ్ లో అన్ని దగ్గరలా 3 ఫేజ్ కరెంట్ కూడా రాబోతుంది. రైతన్నలకి మనం ఏదైతే ఆక్వా రైతులకి వాళ్ళకి చెప్పామో అదే విధంగా ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ అన్ని కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా కూడా ఆక్వా రైతుల కోసం మీరంతా చూశారు, మొన్నే లోకేష్ బాబు కూడా మన ఎక్స్పోర్ట్ క్వాలిటీ దానికోసం కూడా రైతు పైన వేరే కంట్రీలో కూడా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఆక్వాకల్చర్ రైతులకు కానీ కూడా మన గవర్నమెంట్ అండగా ఉంటుంది, సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో కోవూరు కాన్స్టిట్యున్సీగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ ఎక్కడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న యువత దగ్గర నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ వరకు కూడా వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని ముందుకెళ్లాలని, ఎక్కడ అటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా తప్పకుండా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి నేను ఒక ఏ గ్రామంలో అయితే మీరు ఉంటారో ఆ గ్రామం బాగుండాలి అంటే మన రాష్ట్రం, మన దేశం పౌరులుగా మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రాండి. ఇందులో మీ బిడ్డలు ఉన్నారు, మీ చెల్లెళ్ళు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, మీ అన్నదమ్ముళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ముందు ఈ గంజాయి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మనము ఒక ఎగ్జాంపుల్ గా తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తున్నాను. నేను ఆల్రెడీ పోలీస్ కి, ప్రెస్ కి అందరికీ చెప్తున్నాను. ప్రతి స్కూల్ దగ్గర కెమెరాలు పెట్టమని చెప్పాను, పోలీస్ ని ఇనిషియేట్ తీసుకోమని చెప్పున్నాను. కాబట్టి ఎక్కడ కూడా అరాచక శక్తులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడ ఎంకరేజ్ చేయకుండా మీ ప్రెస్ వాళ్ళకి కూడా చెప్తున్నాను. ప్రెస్ వాళ్ళకి నేను ఎప్పుడూ చెప్తుంటాను, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటారు. ఇక్కడ ఇసుక ఎత్తుకోబోతున్నారు, ఇక్కడ మట్టి ఎత్తుకోబోతున్నారు, మేడం ఇక్కడ చికెన్ వేస్ట్ వస్తుందని. అవన్నీ నేను అప్పటికప్పుడే మీరు నాకు పంపించిన నిమిషమే నేను పోలీస్ స్టేషన్కి మీ మెసేజ్ని అట్లే ఫార్వర్డ్ చేస్తాను. అదేవిధంగా ఈ గంజాయిని అరికట్టాలంటే ప్రెస్ వాళ్ళు ముందుండాలని, ఎక్కడ ఏం జరుగుతుందో అందరికన్నా ముఖ్యంగా మీకే తెలుసు, మీరే ఆ ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కాబట్టి కోవూరు కాన్స్టిట్యున్సీ అనే కాదు, ఒక రాష్ట్రం, మన రాష్ట్రంలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ ఎక్కడ ఇలాంటివి జరుగుతున్నా తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని చెప్పి, పోలీస్ని అలర్ట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. మన వ్యవసాయానికి ఒక పక్క టెక్నాలజీ గాన కలుపుకుంటే ఈరోజు ఎంతో మంది
డ్రోన్లతో మందులు పిచికారీ చేసుకోవడం అయితేనేమి, అలాగే క్రాప్ కటింగ్ మిషన్స్ అయితేనేమి, డ్రైయర్స్ అయితేనేమి, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. అవి కూడా చాలా సబ్సిడీలతో రైతులకి వస్తున్నాయి. మీకు అందరికీ తెలుసు, తొలి రబీ సీజన్ లో మనం 48 గంటల్లో హమాలీలతో సహా ధాన్యం కొనుగోలు చేసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. రెండోసారి కూడా మనం మన వరి కోసే టైము, నాటే టైము కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాం. ఈసారి గవర్నమెంట్ తో మాట్లాడుకొని తప్పకుండా బఫర్ జోన్ ఒకటి పెట్టుకొని మన రెండో కారికి కూడా తప్పకుండా మనం సపోర్ట్ చేసుకునేటట్టు విధంగా గవర్నమెంట్ తో మాట్లాడి తప్పకుండా చేస్తామని కూడా చెప్తున్నాం. అదే కాకుండా మనము వేరే ఇంకేమైనా పంటలు కూడా ఇప్పుడే నేను చూశాను, మనకి కాలం అనుకూలంగా ఆధారిత పంటలు ఇప్పుడు కొబ్బరి, అరటి, మామిడి ఇలా ఇప్పుడు చాలా చూపించారు బయట. వెజిటబుల్స్ అలాంటివన్నీ కూడా రెండో టైంలో అవి కూడా వేసుకుంటే, అదే కాకుండా చాలా మంది ఇప్పుడు లైఫ్ టైం చేంజ్ అయినట్టు మొత్తం అందరూ రాగులు, సజ్జలు ఇలాంటివి కూడా వేసుకుంటున్నారు. కాబట్టి అట్లాంటి పంటలకు కూడా వాటి వల్ల ఎటువంటి ఫలింపులు వస్తాయో వ్యవసాయ అధికారులు రైతులకి అవగాహన సదస్సులు కూడా ఇవ్వాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా కోరుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా వ్యవసాయ అధికారులు రైతన్నలకి ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఏ పంట పొలాల్లో వాళ్ళకి ఏదైతే పండుతుందో వాళ్ళకి ఆ అవగాహన రానియాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం కార్డులు ఇచ్చి ఎకరాకి 3 బస్తాల లెక్కన యూరియా ఆల్రెడీ 2 సార్లు ఇచ్చేస్తున్నాం. 3వ కూడా మనం రెడీగా పెట్టుకున్నాం మన కోవూరు కాన్స్టిట్యున్సీలో. ఈ కార్డ్ సిస్టమ్ కూడా ఎందుకంటే ఒక పెద్ద రైతు వచ్చి ఎక్కువ యూరియా తీసుకోకపోతే చిన్న రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఆఖరా రైతు. దానివల్లే 1 ఎకరా ఉన్న రైతు కూడా యూరియా అందాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్డ్ సిస్టమ్ కూడా మనం మొదలు పెట్టాం. దీనివల్ల రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనము ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు అభివృద్ధి, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మనం అడుగులు వేస్తూ ఈ 18 నెలల్లో వెళ్ళడం మీరందరూ చూశారు. సూపర్ 6 సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మనం చెప్పామో మనం అధికారంలోకి రాగానే అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకి అండగా నిలిచి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాం. అది అక్షరాల చేసి తీయడం, దానివల్ల రైతులు ఎంతో లాభం పొందారు. అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ 24వ తేదీ ప్రారంభించుకున్నాం. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్లు, బూత్ ఇన్ఛార్జ్లు, కో కన్వీనర్లు, ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం వలన రైతన్న మీకోసం అనే కార్యక్రమం మనము అన్నదాత సుఖీభవ దాంట్లో నుంచి 2వసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. దాన్ని ఇప్పటికి 2 సార్లు మనం అన్నదాత సుఖీభవ వేయడం జరిగింది. అలాగే రైతులకి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వాళ్ళకి అవగాహన సదస్సులు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ముఖ్య ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి మన నెల్లూరు జిల్లాలో కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా అయినందువల్ల అధిక రైతు సోదరులు మన కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. ఈ ప్రోగ్రాం మన కాన్స్టిట్యున్సీలో చాలా సక్రమంగా నిర్వర్తించారు అధికారులు కానీ, నాయకులు కానీ అందరూ కూడా. దీనివల్ల మీకు అందరికీ తెలుసు, మనం మొదటి నుంచి ఈ రైతన్న మీకోసంలో 5 సూత్రాలు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి
దేవుడి దయ వల్ల జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఇబ్బంది లేనటువంటి విధంగా మనం కాలువలు తవ్వుకున్నాం. మొదటి ఆయకట్టు నుంచి చివరి ఆయకట్టు వరకు రైతులకి నీళ్లు అందే విధంగా ఎక్కడ అడ్డంకులు లేకుండా మనం అన్ని కాలువలు పూడికలు తీసుకోవడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి పూడికలు లేని కాలువలు కూడా రైతులు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వచ్చి నేరుగా చెప్పండి, దాన్ని తప్పకుండా ఆ సమస్య మీకు తీరుస్తామని చెప్పాను. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్టు విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో రైతులు అందరూ కాలువలు తవ్వించుకొని సుభిక్షంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అది మీరు చెప్పాలి, ఎక్కడైనా పొరపాటు ఉందేమో నాకు తెలియదు. నేనైతే మొత్తం అందరికీ కాలువలు తవ్వించాను. ప్రతి మండలంలో, ప్రతి ఊర్లో, ప్రతి కాలువలో, ప్రతి కాలువకి మనము మన ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మన పెన్నా డెల్టా చైర్మన్ కానీ నీటి సంఘ అధ్యక్షులకు కానీ అందరికీ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మనం టైంకి నాటులు కూడా వేసుకున్నాం. ఆ కాలువలు తవ్వడం వల్ల ఈరోజు మనం పోసుకున్న నారు అది పోకుండా కొంచెం రైతులకి సహాయపడిందని చెప్పి చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి ఈ రోజు కూడా రైతు సంఘ అధ్యక్షులు వచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు ఎంతో మంది పిల్లలు రైతు బిడ్డలందరూ చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకుంటూ కూడా డిగ్రీలు చేస్తూ బీటెక్ చేస్తూ ఊర్లలో వచ్చి వ్యవసాయాల మీద ఇష్టంతో ఇక్కడ వ్యవసాయం చేసుకునే బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అగ్రికల్చర్కి సంబంధించి ఎంఎస్ఎంఈల ద్వారా వాళ్ళు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టేటట్టయితే వాళ్ళకి తప్పకుండా మనం సపోర్ట్ చేసి ఇంటికి ఒక ఎంటర్ప్రినర్ వచ్చేటట్టు